జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే. సమయం నీకు అనుకూలంగా ఉందనుకో, దానిని వెంటనే ఎంజాయ్ చెయ్యి. లేకపోతే అది ఎప్పుడైనా నీ చేతి నుండి జారిపోవచ్చు. నీ సమయం బాగాలేదనుకో బాధపడకు. అది శాశ్వతం కాదు. జీవితం చాలా చిన్నది. అందులో ప్రేమాభిమానాలు అనేవి ఎంతో గొప్ప విలువైన సంపద. దానిని మనం మంచి మార్గంలో సంపాదించాలి కానీ చెడు మార్గంలో కాదు. ప్రేమలు, స్నేహాలు అన్నీ మనతో కొద్ది దూరం పయనించే బంధాలే. సమయం వచ్చినప్పుడు ఎక్కడివక్కడ ఎగిరిపోతాయి. చివరి వరకు పయనించేది మనము, మన జ్ఞాపకాలే. 100 మంది వైద్యులు వెంట ఉన్నా పరలోక ప్రయాణాన్ని ఆపలేరు. నువ్వు చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు. అందుకే బతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో. ఆ పుణ్యఫలమే కడవరకు నీ తోడు ఉంటుంది. ప్రేమ మనిషిని ఎంతలా మారుస్తుందంటే, ప్రేమించిన వాళ్ళు మనల్ని ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతారు అని తెలిసినా మనం ప్రేమిస్తూనే ఉంటాం. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత ప్రేమగా పెంచినా బాధ్యతలు లేని వంశాన్ని సమాజానికి ఇచ్చినట్లు. జ్ఞానం లేకపోవడం కన్నా శ్రద్ధ లేకపోవడం ఎక్కువ హానికరం. మనస్సాక్షి అంటూ ఉంటే ఒక్కసారి నాతో ఉన్న రోజులను గుర్తు చేసుకో. ఒక్క చుక్క కన్నీరు కారినా చాలు. నా ప్రేమ పవిత్రమైనదే. నీ నడక నలుగురికి బాటవ్వాలి. నీ మాట మంచిదవ్వాలి. నీ చేయి 10 మందికి సాయపడాలి. నీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి. ఇన్ని చేసినా నువ్వు ఎప్పుడూ నిగర్విగానే నిలబడాలి. చేసిన ప్రతి పాపం అప్పులాంటిదే. ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాల్లో వేసినట్టే. ఆపద సమయంలో ఆదుకుంటుంది. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మనకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు. హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచివాడివి అనిపించుకో. అప్పుడు అందరూ నీ అభిమానులే. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు. సంతోషాలు ఎప్పుడూ దూరం కావు. అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, పక్కవారికి సాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. నిన్ను ఓడించే శక్తి ఓటమికి ఉంటే, గెలిపించే సత్తా నీ ఓపికకే ఉంది.